నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మార్చి నెల 12వ తారీఖు 2025 బుధవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం శుక్లపక్షం సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 30 నిమిషములకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 21 నిమిషములకు. ఈరోజు తిథి త్రయోదశి ఉదయం 9 గంటల 13 నిమిషముల వరకు. తదుపరి చతుర్దశి తిథి ప్రవేశము. నక్షత్రం మఖా నక్షత్రం తెల్లవారి 4 గంటల 3 నిమిషముల వరకు. తదుపరి పూర్వ ఫల్గుణి అనగా పుబ్బా నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము మధ్యాహ్నం 3 గంటల 10 నిమిషముల నుండి సాయంత్రం 4 గంటల 53 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయం మధ్యాహ్నం 12 గంటల 2 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 49 నిమిషముల వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 12 గంటల 25 నిమిషముల నుండి మధ్యాహ్నం 1 గంట 54 నిమిషముల వరకు. యమగండ కాలం ఉదయం 7 గంటల 59 నిమిషముల నుంచి ఉదయం 9 గంటల 28 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4 గంటల 54 నిమిషముల నుంచి తెల్లవారి 5 గంటల 42 నిమిషముల వరకు. అమృత గడియలు రాత్రి 1 గంట 29 నిమిషముల నుంచి తెల్లవారుజామున 3 గంటల 12 నిమిషముల వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం లేదు. నమస్తే. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారి యొక్క గ్రహస్థితి శని యొక్క ప్రభావం వల్ల ఒత్తిడి పెరిగే అవకాశము, కష్టాలు ఎదురయ్యే అవకాశము, జాప్యం జరిగే అవకాశము కనపడుతోంది. స్థిరంగా ఉండే ప్రయత్నం చేయండి. కోర్టు సమస్యల్లో జయం కలుగుతుంది. ఆర్థిక లాభాలు కలుగుతాయి. కుటుంబంలో ఒత్తిడి కలుగుతుంది. మీరు చేపట్టిన పని కొద్దిగా ఆలస్యంగా ముందుకు వెళ్ళే అవకాశం ఈరోజు కనపడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము శనిదేవుడికి పూజ చేయించుకోండి. శని దీపం వెలిగించుకోండి. నీలిరంగు వస్త్రాలు కానీ నలుపు రంగు వస్త్రాలను కానీ ధరించి ఆ వస్త్రాలను దానంగా ఇచ్చే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశికి గ్రహస్థితి మంగళుడు చాలా బలంగా ఉండడంతో ధైర్యంగా మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. ఏ నిర్ణయం తీసుకున్నా ధైర్యంగా ఉంటుంది. సక్సెస్ సాధించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు తప్పనిసరిగా మీకు ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈరోజు తీసుకోండి. ఫలితాలు వ్యాపారంలో లాభాలుంటాయి. పెట్టుబడులు తప్పనిసరిగా పెట్టుకోండి. కుటుంబంలో కలహాలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. పొదుపు తక్కువగా చేస్తారు. పొదుపుని ఎక్కువ చేసే ప్రయత్నం చేయండి. ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయండి. మీకు చెప్పదగిన పరిహారము కుజదోష నివారణకు పూజ చేయించుకోండి. హోమం చేయించుకోండి. దీంతో పాటు ఈరోజు ఎరుపు రంగు వస్త్రాన్ని తప్పనిసరిగా ధరించే ప్రయత్నం చేయండి. శక్తి ఉన్నవాళ్ళు ఎరుపు రంగు వస్త్రాలను దానంగా ఇచ్చినట్టయితే మరిన్ని సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి గురు అనుకూలంగా ఉండడం వల్ల అత్యంత శుభప్రదమైన రోజు. ఈ రాశిలో ఉండేవారు ఈ రోజు ఏ పని చేసినా ప్రారంభించినా శుభంగాను ఆర్థిక లాభంగాను ఉండబోతోంది కాబట్టి ఈ రోజుని వృధా చేసుకోకండి. ఫలితాలు ఉద్యోగంలో అభివృద్ధి కనబడుతుంది. ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. కుటుంబంలో శుభకార్యాలు చేసుకుంటారు. మీకు చెప్పదగిన రెమెడీ పసుపును దానంగా ఇవ్వండి. విష్ణు మంత్రాన్ని తప్పనిసరిగా పఠించే ప్రయత్నం చేసుకోండి.